క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నామమున విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నా. కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి వార్షిక క్రీస్తు సువార్త మహాసభలకు ఈరోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియులు పెద్దలు గౌరవనీయులు బలవంతపు ఆనందరావు గారు, అదే రీతిగా నా తోటి దైవజనులు, నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి గౌరవ సహోదరులు ఉడుముల వందన కుమార్ గారు, మరి మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నా. మరి అధ్యక్షుల వారు ఎందు నిమిత్తం అయితే సరే, టైం అంటే ఆయన గారు చెప్పినట్టు వినాల్సిందే, వింటాం. దాన్ని ఎవరు ఏమి చేయలేవు. ఆయన మరి ఎందుకు అన్నారో, చదివేస్తే ఉండమతి పోతుంది అన్నారు. మరి చదివేస్తే ఉండమతి పోతుంది అనేటువంటి దాంతో నేను పూర్తిగా ఏకీవిస్తున్నా. చాలా మందికి, మనకు కాదు, మనకు పెద్ద చదువులు లేవు కనుక మన మతులు మన దగ్గర ఉన్నాయి. బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళ మతులు పోతున్నాయి. 1990వ సంవత్సరంలో నందిగాములో సాయంకాలం పూట నేను అలా నడుచుకుంటా వెళ్తున్నా. ఒక ఇంట్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టి పిలిచారు. ఎవరో చెప్పారు, ఆయన పిలవండి, ఆయన బాగా మాట్లాడతాడు అనుకుంటే అట్లా ఉన్నాడు ఆయన. సరే నేను వెళ్ళా. ఏమిటని చూస్తే డార్విన్ బర్త్డే అన్నారు. ఈ డార్విన్ అనేటువంటి ఆయన జీవ పరిణామ క్రమం, ఎవల్యూషన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఏమిటి ఆయన కనిపెట్టిందంటే, నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి ప్రియ సహోదరులు వారు కూడా ఎందుకో ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది అది జగతుత్పత్తికి ముందు నుంచే ఉంది, వీళ్ళు అనుకుంటున్నట్లుగా కోతి నుండో ఇందులో నుంచి మానవుడు పుట్టలేదు అనేటువంటి మాట అన్నారు. ఆ కోతి నుండి మానవుడు పుట్టాడు అనేటువంటి విషయాన్ని ఆయన సిద్ధాంతం ద్వారా నిరూపించడానికి శతవిధాలా ప్రయత్నించినటువంటి డార్విన్ చివరికి ఆయన ఆస్తినంతటిని కూడా క్రీస్తు సువార్త పరిచర్య నిమిత్తం వినియోగించినట్లుగా ఈ సభ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి తెలియదు. సరే, నాకన్నా ముందుగా 2-3 మాట్లాడారు. ఇప్పుడు మీ పేరేంటండి అని అడిగారు. నా పేరు కోట రవీంద్రనాథ్ అండి, శామ్యుల్ రవీంద్రనాథ్ అంటారు. కోట శామ్యుల్ రవీంద్రనాథ్ గారు మాట్లాడతారన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మొదటగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. నేను ఎక్కువ మాట్లాడలేను, 2 మాటలు మాట్లాడతాను. నాకు తెలిసి కోతి నుండి ఇద్దరే ఎదురు పుట్టారు. ఒకరు డార్విన్, రెండో వారు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని. వీళ్ళిద్దరు తప్ప ఎవడు కోతి నుండి పుట్టినాడు నాకైతే తెలియదు అన్న. దెబ్బతో ఇదేంటని చెప్పేసి ఇట్లా అన్నాడేంటి అని చెప్పి వాళ్ళిద్దరే పుట్టారు. ఈ సృష్టిలో మిగతా వాళ్ళందరూ కూడా మనం దేవుని వలన, మన తల్లిదండ్రుల నుంచి మనం కలిగినటువంటి వాళ్ళం. ఇక మళ్ళీ ఆ డార్విన్ పేరు ఆ నందిగాంలో ఎవడు ఉచ్చరించినట్టు నేను చూడలా, నేను వినలా. నేను ఎందుకని చెప్తున్నానంటే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా దేశస్థుడు. అమెరికా దేశం నుండి ఫ్రాన్స్ దేశానికి అంబాసిడర్ గా వెళ్ళాడు. ఆయన 1776, 1784 ఆ ప్రాంతాలు ఏదో ఉంది మొత్తానికి, ఇప్పుడు అంత కరెక్ట్ చెప్పలేను. అక్కడ ఎలైట్ క్లబ్ ఉంది. మహా గొప్ప గొప్ప మేధావులందరూ కూడా సాయంకాలం పూట వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటుంటారు, సైంటిస్టులు అందరూ కూడా. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా బైబిల్ తీసి చదువుకుంటూ ఉంటాడు. అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఏమిటండి ఏం చేసేది,
పొద్దాకా బైబిల్ ఒకటి చదువుకుంటూ ఉంటాడు అని ఆయన ఎగతాళి చేస్తున్నారు. అదేమంటే ఈ సృష్టి అంత వెనక దేవుడున్నాడు, ఆయన యొక్క సంకల్పం ఉంది, ఆ సంకల్పం ద్వారా ఇదంతా నెరవేరింది అంటాడు. ఏం మాటలు, ఏం పిచ్చి మాటలు, పొద్దాకి ఇదే మాట్లాడుతుంటాడు అని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఈయన సామాన్యుడు కాదు, చాలా గొప్ప సైంటిస్ట్. ఈయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 రోజుల్లో ఈ ప్రకృతిని అంతటిని కూడా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, వీటన్నిటికీ కూడా ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాటిని తయారు చేసుకొని ఒక నమూనాను తయారు చేసి ఆ నమూనాను తీసుకొచ్చేసి అక్కడ ఒక టేబుల్ మీద పెట్టేసి ఏమి తెలియనట్లుగా వచ్చేసి మళ్ళీ బైబిల్ చదువుకుంటున్నాడు. తలుపు తీసే ఉందిగా అందరూ వచ్చారు, చూసి హూ మేడ్ ఇట్, ఎవరు చేశారు ఇది, హూ బ్రాట్ ఇట్, ఎవరు తెచ్చారు ఇక్కడికి ఇది. ఫ్రాంక్లిన్, డిడ్ యు బ్రాట్ ఇట్ హియర్, నువ్వేమైనా తీసుకొచ్చావు? నో, నేను తీసుకురాలేదు. ఇదేమిటిరా, నువ్వు తెచ్చావా? రే పుల్లయ్య, అక్కడ వాచ్మెన్, ఎవరు తెచ్చాడు రా ఇది, ఎవరు పెట్టారు ఇక్కడ, ఎవరు, మాకు తెలియదు అది ఎట్లా ఉందా. మళ్ళీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అడిగారు, ఏమిటండి ఇది, ఎట్లా వచ్చింది ఇక్కడికి అన్నారు. ఇట్ వాజ్ జస్ట్ హ్యాపెండ్, ఇప్పుడే వచ్చింది అది, నేను చూసినప్పుడు కూడా లేదు, ఇప్పుడు జస్ట్ ఎట్లా వచ్చింది, మీరు వచ్చే ముందే వచ్చింది, అది ఎట్లా వచ్చింది. అది ఎట్లా వస్తుందండి మీరు చెప్పేటువంటిది, మరి పిచ్చి మాటలు కాకపోతే దానంతటా అది ఎక్కడికి వస్తుందా. అప్పుడు అన్నాడు ఆయన, నేను చెప్పేది పిచ్చి మాటలు కాదురా, ఇంతకాలం మీరు చెప్పింది పిచ్చి మాటలు. ఈ సృష్టి అంతా మీరేమన్నారు ఇంతకుముందు, ఇట్ ఈజ్ ఏ క్రాక్స్, దానితో అదే ఉంది, దాన్ని ఎవరు చేయలా. బిగ్ బ్యాంగ్ థియరీ, ఓం అనే శబ్దం వచ్చిందని ఒకడు, ఇంకో శబ్దం వచ్చిందని, అందులోంచి ఇది పుట్టింది, ఇందులోంచి అది పుట్టింది అన్నారు. కానీ ఈ యొక్క నమూనా చేసినటువంటి దాని వెనక ఎవరో ఉన్నారనేటువంటి దాన్ని మాత్రం మీరు అందరు అంగీకరిస్తున్నారు. కానీ అసలు నిజ స్వరూపాన్ని తయారు చేసినటువంటి వాడు అనేటువంటి వాడు లేడనేటువంటిది మీరు అంటున్నారు. ఇది అందుకనే మహానుభావుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో, ఎందుకనగా 1వ అధ్యాయం చదువుతున్నా, దేవుని గూర్చి తెలియశక్యమనేదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది తెలియపరిచి విశదీకరించాడు, చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పబడింది. దేవుడు అది వారికి విశదపరిచాడు, దేవుడే వారికి తెలియపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. నిరత్తురులై ఉండటం అంటే ఏం మాట్లాడినటువంటి స్థితిలోకి వెళ్ళి వారు దేర్ వర్ డంఫౌండ్ అంటారు. ఏం మాట్లాడలేకుండా ఉండిపోయి నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయ, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయగుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇది దీనంతటి వెనక అదృశ్య లక్షణం, అదృశ్యమైనటువంటిది, అమూర్తమైనటువంటిది, కనబడనటువంటిది, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరిది అది, ఎవరు చేశారు, ఎవరి వల్ల కలిగింది ఇదంతా అనేటువంటి విషయం 2025 ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఈ సృష్టి మనకు తెలియదు. అప్పటికి కూడా ఈ అనుమాన బీజాలు మొలకెత్తుతూ ఉంటాయనే ఉద్దేశంలోనే దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే ఈ సృష్టి వెనక నేను ఉన్నా, నేను లేకుండా ఏమీ ఇందులో సృష్టించబడలేదు అనేటువంటిది ఆయన రూఢిపరిచాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఇదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ సువార్త పరిచర్యలో ఇందాక ఆదర్శ చక్రవర్తి గారు, ఆయన నా చిన్న కుమారుడు, రెండో కుమారుడు, ఆయన చదివించి వినిపించినటువంటి భాగంలో ఒక మాట ఉంది. పౌలు గారు అంటున్నాడు, ఏం మాట అంటాడంటే, ఆయన
అపోస్తుల కార్యం 20వ అధ్యాయం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఫేర్వెల్ అడ్రస్. ఫేర్వెల్ అడ్రస్ అంటే వీడ్కోలు సందేశాన్ని ఇస్తున్నాను. ఇక నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ మీ ముఖం నా ముఖం మీరు, మీ ముఖం నేను చూడడం వెళ్ళిపోయిందని అందులో మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు చెప్పి అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. అందులో చెప్తూ ఏమన్నాడంటే, నా బాధ్యతను నేను నెరవేర్చా. ఎలా నెరవేర్చాను? దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోవాలా. సరే, అక్కడికి అది ఆపుదాం. అసలు సంకల్పం అంటే ఏమిటి? గత 3 రోజులుగా ఈ సువార్త మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. మీ అందరికీ నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి దైవజనులు తెలియపరుచుంటారు. సంకల్పము అనేటువంటి దానిలో మరి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియపోయి ఉండొచ్చు. ఏంటో సంకల్పం అంటామా అక్కడ అందరూ అదే మాట్లాడుతున్నారు అనుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు. సంకల్పం అంటే ఏమి లేదు, ఆయనకు ఉద్దేశం, ఆయనకు ఆలోచన. ఇంకొకటి కూడా నేను అనుకుంటున్నా, ఈ సంకల్పం అంటే ఎలా ఉంటుందనేటువంటి విషయం నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, ఇట్ ఈస్ ఏ హిడెన్ ఎజెండా. ఇది రహస్య కార్యాచరణ. ఆయన లోపల ఉంది, ఆయన మనసులో ఉంది ఇలా చేయాలి అని. ఎందుకు చేయాలి అనేటువంటిది ఆయన మనసులో ఉందనేటువంటి విషయాన్ని ప్రారంభంలో ఉడుముల మన వందన కుమార్ గారు తెలియపరిచారు. పాపం అనేటువంటిది ప్రవేశించింది, ఆ పాపంలో నుంచి మరణం వచ్చింది, ఆ మరణంలో నుంచి మానవుని విమోచించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఈ రక్షణ ప్రణాళిక అనేటువంటిది ప్రవేశపెట్టాడు. ఈ రక్షణ ప్రణాళిక అనేటువంటి దానిలో ఎప్పుడు కూడా ఒక రోజుతో పుట్టుకొచ్చేటువంటిది కాదు. ప్రణాళిక మేలు కీడులన్నీ కూడా ఆలోచించి అదంతా కూడా ఏం చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించి దాని యొక్క సత్ఫలితాలు అనేటువంటిది ఎలా క్రోడీకరించి తీసుకోవాలో దాన్ని ఆలోచించేసేటువంటిది ప్రణాళిక. ఆ ప్రణాళికే ఈ దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పంలో స్థూలంగా సంక్షిప్తంగా మనం మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో నేను చెప్పగలిగినటువంటిది ఏంటంటే, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన మంచిది. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, నేనేమీ దాచుకునే లేదనేటువంటిది ఏంటంటే, ఈ రహస్య ఎజెండా అనేటువంటిది నేను అనే రహస్యమైనటువంటి కార్యాచరణ పూర్తిగా ముందే చెప్పేటువంటిది కాదు. నువ్వు ఇలా పాపంలోకి వెళ్తావు, నువ్వు ఇలా పాపంలోకి వెళ్ళినప్పుడు నేను ఇలా రక్షించడానికి నా ప్రయత్నాలు ఇలా చేస్తానని ప్రారంభంలో ఎప్పుడు చెప్పబడినటువంటిది లేదు ఎక్కడ కూడా. ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఈ ఉద్దేశం అనేటువంటిది ఆయన అంచెలంచెలుగా తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఒక దగ్గర ఒక ప్రణాళికలో చూస్తే మీకు సింపుల్ గా అందరికీ పూర్తిగా అర్థం కావడానికి నేను మూడు విషయాల్లో చెప్తాను. ఒకటేంటంటే, నోవాహు ఓడ అనేటువంటిది నిర్మించబడినప్పుడు అంతకు ముందున్నటువంటి పరిస్థితులు కూడా మీకు తెలుసు. అనేకమైనటువంటి సంవత్సరాలు దేవుని నీతిని గురించి ఆయన బోధించాడు. నోవాహు అనేక సంవత్సరాలు బోధించాడు, కానీ ఏ ఒక్కడిలో కూడా మార్పు అనేటువంటిది లేదు. అప్పుడు ఆయన ఆలోచించాడు, దీని అంతటిని కూడా మట్టు పెట్టడానికి, దీని అంతటిని అంతం చేసి నీతిమంతుడైనటువంటి వాడిని రక్షించుకొని తద్వారా మళ్ళీ తిరిగి ఈ యొక్క సృష్టిని పునరుత్పత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, నోవా, చితిసారకపు మ్రానుతో నువ్వు నీ కొరకు ఒక ఓడని నిర్మించు అన్నాడు. దాని కొలతలు ఇచ్చాడు, ఎన్ని అట్లా పెడదాం. చితిసారకపు మ్రాను అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి దాని ద్వారా చేయమన్నాడు. చేశాడు. ఆయన భార్య, 3 కుమారులు, కోడళ్ళు, మొత్తం ఆ నీటి ద్వారా ఆ ఓడలో ఉన్నటువంటి వారు 8 మంది రక్షింపబడ్డారు. అదే దేవుని యొక్క సంకల్పం. వాళ్ళని అలా రక్షించుకోవాలనుకున్నాడు. ఆయన ప్రణాళిక అది. ఆ కుటుంబం రక్షింపబడటానికి ఆయన యొక్క ప్రణాళిక అది. అక్కడికి అది అయిపోయింది. తర్వాత ఇంకొంచెం వస్తా ఉంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయటంలో మామూలుగా కాదు. ఇప్పటికీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలను బట్టి తెలియపరుస్తున్నటువంటిది ఏమిటంటే, గడ్డి మొలవట్లేదు అక్కడ అన్నారు. హిరోషిమా, నాగాసాకి అనేటువంటి 2 పట్టణాలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా అంతే. ఇప్పటికీ కూడా
గడ్డి అనేటువంటి మొలవట్లేదు, అక్కడ అణుబాంబుల ప్రయోగం అనేటువంటి జరిగింది. అటువంటి పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో లోతు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు దేవుడు. అది ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆలోచన. ఆ కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. అయితే వాళ్ళకు ఒకటి చెప్పాడు, మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, అయితే వెనుదిరిగి చూడొద్దు. ఇది మళ్ళీ చెప్పినటువంటి షరత్. అది వెనుదిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఏమవుతుంది అనేటువంటిది మీకు వద్దు. అటువంటి భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత దాని మీద వర్షింపజేయబడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది మీకు తెలుసు, దాన్ని అట్లా పక్కకు పెడదాం. ఇంకా మూడో విషయం, ఈ మూడో విషయంలో ప్రణాళిక అనేటువంటిది, ఆయన సంకల్పం అనేటువంటిది ఎలా ఉందనేటువంటి విషయం ఆలోచిస్తే, జరగబోయేటువంటి దాన్ని ముందుగా ఊహించినటువంటి దేవుడు ఎలా ఈ ప్రణాళికలను సిద్ధపరుస్తాడు అనేటువంటిది ఒక్కసారి మీకు నేను తెలియపరుస్తా. మనం అందరం కూడా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చెప్తే, మీరు చీకట్లో ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ అంటే లైటింగ్ పెద్ద సరిపోదు కానీ చీకట్లో ఉన్నారంటే క్షమించండి, అట్లా అనకూడదు మిమ్మల్ని. ఇక్కడ 2 విషయాలు చెప్తా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు, వారిని విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. దేవుడు ముందుగా ఊహించాడు, వాళ్ళ యొక్క మనస్థితిని ఊహించాడు, వాళ్ళ మనోస్థితిని ఊహించి ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నా. మరియు ఫరో ప్రజలను పోనీయగా, సరే వెళ్ళండి, తీసుకొని వెళ్ళిపో అన్నాడు మోషేతో. దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలే. దగ్గరే, అటు నుంచి వెళ్ళిపోవచ్చు, దాటి వెళ్ళిపోవచ్చు, కానీ అటు నడిపించవచ్చు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. చుట్టూ తిరిగి వెళ్ళి నడిపించాడంట. ఎందుకు నడిపించాడు అనేటువంటిది ఆయనకే తెలుసు, ఆయన మనసులో ఉంది. ఇట్లా నడిపిస్తేనే వీళ్ళు నడుస్తారని. మిగతా ఎవరికి ఆ విషయం తెలియదు. అయితే ఆయన ఉద్దేశం ఇక్కడ ప్రతిబింబింపజేస్తాడు. 14వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పి అక్కడే ఉండిపోయేది కదా. అది ఆయన ముందే ఊహించాడు. ఆయన ముందే ఊహిస్తే మరి చివరికి జరిగినటువంటిది ఏమిటంటే, ఇక్కడ చూస్తే 14వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ 26వ వచనం, ఐగుప్తులు వెనకాల తరుముకుంటా వస్తున్నారు. వీళ్ళేమో ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడి ఆ నీరేమో గోడగా నిలబడినప్పుడు వీళ్ళు 6 నెలలు నడిచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ దారి వేయబడి వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా వాళ్ళు తరుముకు వస్తుంటే 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేటప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాడు. సముద్రంలో వాళ్ళు పెట్టేసి నాశనం చేశాడు. ఇలా జరుగుతానేటువంటిది ఎవరికీ తెలియదు, ఒక్క దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మోషే ఊహించాడా? నాకైతే తెలియదు. ఆయన నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజలు ఊహించారా? నాకైతే తెలియదు. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆలోచన, తన బిడ్డలు రక్షించుకో. నేను ఒక్క మాట చెప్తున్నా, ఈ క్రైస్తవ లోకానికి నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, ఆయన చేసేటువంటి ఎక్స్క్లూజన్ అంటే వేరుపరుస్తాడు. కొంతమందిని ఏం చేస్తాడంటే బహిష్కరిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు, అక్కడ నుంచి మన వాళ్ళని భద్రం చేసుకుంటాడు. నోవా వాళ్ళు ఆయన కావలసినటువంటి వాళ్ళని భద్రం చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా దగ్గర ఆయన కావలసినటువంటి కుటుంబాన్ని భద్రం చేసుకున్నాడు. ఐగుప్తు దాస్యంలోంచి తీసుకునేటప్పుడు ఇశ్రాయేలీయులను భద్రం చేసుకున్నాడు. శత్రు సైన్యాన్ని సమూలంగా, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లూజన్. ఆయన ఎంతవరకు కావాలి ఎక్స్క్లూజన్, సపరేట్ చేస్తుంటాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ లోకంలో ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నటువంటివన్నీ కూడా క్రైస్తవ బిడ్డలందరినీ కూడా
కోడి తన రెక్కల చాటున కాచి కాపాడుకున్నట్లుగా కాపాడుకుంటున్నాడు. మిగిలినటువంటి వాళ్ళు వందల వేలు ఆ సంఖ్యలో మరణం పాలవుతున్నాడు, సమూలంగా నాశనానికి గురవుతున్నటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజన్, ఎగ్జిక్యూషన్ అంటే నెరవేర్పు. ఆయన నెరవేర్పే దీన్ని ఇక్కడ రకరకాలైనటువంటి పదప్రయోగాలతో తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క దయా సంకల్పం, ఆయన సంకల్పం, తర్వాత రాను దీన్ని తీసుకొచ్చేసి మార్పు అనుకున్నాం కదా ఇందాక మనం. రూపాంతరం చెందుకుంటా మార్పు చెందుకుంటా వచ్చేటప్పటికల్లా దేవుని యొక్క నిత్య సంకల్పం. ఇందులోకి మార్పు అనేటువంటిది ఏమీ లేదు. ఒక దగ్గర ఆయన సంకల్పం నోవా కుటుంబం వరకే సరిపోయింది. ఒక దగ్గర ఆయన సంకల్పం లోతు కుటుంబాన్ని కాపాడటం వరకే సరిపోయింది. ఒక దగ్గర ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి సరిపోయింది. ఇప్పుడైతే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అంటే పాపం చేసినటువంటి ప్రపంచంలో ఏ మానవుడైనా కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే రక్షకుడుగా, ఆయన అట్టి రక్షణ భాగ్యం ఆయన్ని ప్రతి వ్యక్తిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉండేటువంటి సంకల్పం ఇది ఆయన యొక్క. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఈ పదాన్ని ఎక్కువగా వినియోగించినటువంటి పత్రిక ఏదన్నా ఉందంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. మిగతా మీరు చదివినప్పుడు మిగతా పత్రికలో ఉంటుండొచ్చు, ఇందులోనే ఉందని నేనైతే చెప్పట్లా. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎట్లనగా 1:4, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం అనేటువంటి పదాన్ని ఇక్కడ మళ్ళీ వినియోగించారు. సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటక, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడం అనేటువంటిది ఆయన సంకల్పం, ఆయనకు ఉద్దేశం, ఆయనకు ప్రణాళిక, ఆయన ఏర్పరచుకున్నటువంటి విధానం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. ఇట్లా ముందుగానే ఊహించి ఏర్పరచుకుంటాం అనేటువంటి దాన్ని సంకల్పం అంట. ఇవాళ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన రక్షించుకునేటువంటి వాళ్ళల్లో ఆయన సంకల్పములో నీవు నేను ఉన్నామా? కుటుంబం సామూహికంగా మనం అంతా ఉన్నామా? ఇవన్నీ అట్లా పక్కన పెడదాం. రక్షణ అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండివిజువల్. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటిది మాత్రమే రక్షణ అనేటువంటిది. నీవు రక్షింపబడితే నీ భార్య రక్షింపబడదు, నీ భార్య నీవు రక్షింపబడితే నీ బిడ్డలు రక్షింపబడతారంట కదా, అది వర్తించదు. ఇది వ్యక్తిగతమైనటువంటిది కనుక ఈ రాత్రి కాల సమయంలో మనం అందరం యోచన చేయవలసినటువంటిది ఏమిటంటే, మన రక్షణ అందరూ అనుకుంటారు. ఒక ఆయన నాతో ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు నన్ను ఎప్పుడో రక్షించుకున్నాడండి అన్నాడు. అంటే నీ ప్రేమేమీ లేకుండా నిన్ను ఆయన రక్షించుకున్నాడు అన్నమాట. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయసమ్మతంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మంది వీళ్ళ ఉద్దేశానుసారంగా, వీళ్ళ సంకల్పానుసారంగా రక్షణ ఉందనుకుంటున్నారు. అది వీళ్ళ సంకల్పానుసారంగా ఉన్నటువంటి కాదు. ఆయన చిత్తానుసారమైనటువంటి సంకల్పానుసారమైనటువంటి రక్షణ మనం కలిగి ఉన్నామో లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. ఇక్కడ మరి అధ్యక్షుల వారి దాకా ఒక మాట అన్నారు, అనేక రకాలుగా చెప్పొచ్చు మీరు ఇదంతా అన్నారు. అనేక రకాలుగా దేవుని యొక్క సంకల్పం రక్షణ విషయంలో చెప్పొచ్చు, సువార్త విషయంలో చెప్పొచ్చు, సంఘం విషయంలో చెప్పొచ్చు. ఏమన్నా అన్నారా? లేదా అన్నారా? సంఘం విషయంలో చెప్పొచ్చు అన్నారు. నేను దేవుని యొక్క నిత్య సంకల్పములో క్రీస్తు సంఘం, మిగతా సంఘాల విషయాలు నాకు తెలియదు. దేవుని యొక్క నిత్య సంకల్పంలో క్రీస్తు సంఘం, ఇది ఆలోచించగలిగితే మనకి ఈనాటికి చాలని నేను అనుకుంటున్నాను. క్రీస్తు సంఘమే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యమే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యమే క్రీస్తు సంఘం. ఇక అవన్నీ కూడా మార్క్స్ వారు 9:1, లేకపోతే ఇంక ఇట్లా మొత్తం చెప్పుకుంటా, లేకపోతే దీనికి ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఆదికాండం 3:15 నుంచి మొదలుపెట్టి చెప్పుకుంటా, ఇవన్నీ
నేనేమీ దాచుకొని చెప్పలేదంటానికి ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి సమయం మాత్రం చాలు. నేను మాత్రం కొన్ని దాచుకుంటా అంటే కొన్ని చెప్పకుండానే దాచుకుంటా కాదు, దాటవేసుకుంటా ముందుకు వెళ్ళవలసిన అవసరం నాకుంది. ఎందుకంటే ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఈ సమయం మించిన మాత్రం నేను లేచి నిలబడతానన్నాడు. మరి ఆయన లేచి నిలబడక ముందు మేము కూర్చోవటం మాకు అవసరం కనుక సంఘము దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేటువంటి దాని విషయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అది కూడా చూడండి, సంకల్పానుసారమైనటువంటిది అంటాడు అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు కంబైన్డ్ వర్సెస్ చదువుతాం. దేవుడు మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఇందాక నేను చెప్పా ఫైనల్ గా ఉన్నటువంటిది ఏంటంటే ఆ సంకల్పాలన్నింటిలో నిత్య సంకల్పం. దేవుడు మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, ఇది పరలోకంలో ప్రధానులు ఎవరు, అధికారులు ఎవరు అనేటువంటిది అధ్యక్షుల వారನ್ನು అక్కడ కూర్చున్నటువంటి సత్యానందం అన్న, ఆనందయ్య గారు ఇలాంటి పెద్ద పెద్దలు చెప్పాల్సినటువంటిది. నాకు అక్కడ ప్రధానులు ఎవరు నాకు తెలియదు. నేను ఒక ఆయన అడిగా, పెద్ద ఆయన ఒక ఆయన అమెరికాలో ఆయన అడిగితే ఆయన అన్నాడంటే, ఇది సామాన్యంగా మాకు కూడా అంత అంతుపట్టినటువంటిది కాదు. దేవదూతులు ఉన్నారు, కెరూబులు శరూపులు అనేటువంటివి ఉన్నాయి. అట్లాగే ఒక ఐడెంటిఫైడ్ మనకు తెలియనటువంటిది ఒక అక్కడ ఆయన ఉన్నటువంటి దానిలో ఆయన పరిపాలన విభాగాలు ఏమన్నా మనకైతే తెలియదని నాకు తెలియపరిచాడు. కనుక వీళ్ళు ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి మిగతా సబ్జెక్టులు ఎప్పుడు నేను తెలియపరుస్తాను. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం, నానా విధమైనటువంటి జ్ఞానము ఇప్పుడు తెలియబడమని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ఎక్కడ ప్రకటించాలన్నాడు? అన్ని జనులలో ప్రకటించుటకు అన్నాడు. అబ్బా, ఇక్కడ నా ప్రసంగాన్ని ఇంతవరకు ఆపేసి ఇక్కడిక్కడే నేను కొంచెం ఏదో 10 నిమిషాల మీద మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంతటితో ఆపేసేసి ఇక నేను కొంచెం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఇంకేమైనా తెలియపరచబడాలంటే సంఘము ద్వారా. మీకు అర్థం కాదని చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మీకు పట్టాలు ఇస్తున్నారు, ఒక్కొక్క కుటుంబానికి 5 సెంట్లు పట్టాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుంది, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి, ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఎవరు వచ్చి కలెక్టర్ గారు ఏమేవాడు వచ్చి ఒకటి పట్టా ఇస్తాడు ఊరికి కార్యక్రమం ప్రారంభించండి. మిగతాదంతా ఎట్లా ఇవ్వబడుతుందంటే ఎక్కడిస్తారు ఇవన్నీ కూడా? ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. కలెక్టర్ గారి ఇంటి ఎదురు నువ్వు నిలబడి క్యూ కడితే ఆయన ఏంటి నిలబడ్డారు ఏంటి అంటాడు. అయ్యా వీళ్ళు ఏదో పట్టాలు ఇస్తారు వచ్చారంటే ఇక్కడ ఎందుకు ఇస్తారా పట్టా, ఏ ఊరు నీది అంటాడు. అయ్యా నాది కల్లూరులో ఇస్తారు పొమ్మంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పొమ్మంటాడు. వాళ్ళ దేవుడు ఆయన యొక్క జ్ఞానము, నానా విధమైనటువంటి జ్ఞానం ఈ క్రైస్తవ లోకానికి ఏమైనా తెలియపరచాలనుకున్నాడంటే, నేను వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ వ్యక్తిగతంగా ఎవరి ద్వారా దీన్ని వెళ్ళి వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అనే మాట లేదు. అదే ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటన గ్రంథంతో ముగించేవాడు. కానీ ఇట్ వాజ్ రివీల్డ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి అది ప్రకటించబడింది, ఒక్కసారే తెలియపరచబడింది. దాన్ని మార్పు చేయడానికి ఎవరికి ఏ విధమైనటువంటిది. ఇదంతా కూడా ఏనికి ఇచ్చాడు? ఇటు అధికారం ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘము ద్వారా. ఏ సంఘము ద్వారా అనేటువంటిది మీరు కాస్త చూస్తే మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత క్రీస్తు యొక్క శరీరం. ఆయన శరీరమే సంఘము, సంఘమే శరీరం. అందులో మనం అందరం ఏమైనా అంటే అవయవమై ఉన్నాం. ఆయన యొక్క శరీరం అనేటువంటి సంఘంలో మనం అందరం కూడా అవయవమై ఉన్నాం. దేవుని యొక్క నిత్య సంకల్పములో ఆ శరీరంలో ఒక అవయవంగా నీవు ఉన్నావా లేదనేటువంటిది ఆలోచించవలసినటువంటి బాధ్యత ఈ రాత్రి కాల సమయం ముందు మన అందరికీ ఉంది, మన అందరి మీద ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆయన నిత్య సంకల్పంలో మనందరి ఎడల ఇంకో కోరిక ఉందన్నాడు ఆయన. అదేమిటంటే
ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అందరూ రక్షణ పొంది ఏం చేయమన్నాడు? అందరూ రక్షింపబడి డిబేట్స్లో పాల్గొనండి వెళ్ళి అన్నాడా? మీరు రక్షింపబడ్డారు కదా, ఈ మిగతా వాళ్ళతో డిబేట్ చేయండి అన్నాడా? ఏమన్నాడు? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చేయించున్నాడు. ఆయనకు ఒక కోరిక ఉంది. అదేమిటంటే రక్షింపబడటమే కాదు, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారు. ఇవాళ ఇంత తెలిసినట్లుగా చాలామంది ఆ ప్రయత్నాలు అనేటువంటివి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి. అవి ఆయన నిత్య సంకల్పంలో లేవు. ఆయన నిత్య సంకల్పంలో లేవు. ఆయన నువ్వెవరో చెప్పడానికి కల్లూరు వచ్చి మాకు అని మీరు అనొచ్చు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాన్ని మనం చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. అవివేక తర్కములను, ఏం తర్కాలు అన్నాడు ఒకసారి చెప్పండి. మీరు నిద్రపోకపోతే చెప్పండి, నిద్రపోండి, అభ్యంతరం ఏమీ లేదు. మీలో నిద్రపోకపోతే మాత్రం ఒకసారి పెద్దగా చెప్పండి. అవివేక తర్కములను, ఏ తర్కాలు కానీ ఈ క్రైస్తవ లోకం అంటుంది ఇవే వివేక తర్కాలు అంటుంది. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు చేసే తర్కాలు ఏం తర్కాలు అంటుంది? వివేక తర్కాలుగా. మా అంత జ్ఞానులు లేరంటుంది. ఆయన ఏమంటున్నాడు? అసలు మీకు ఆ తర్కాలు జోలేవద్దు. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి. వాటి వల్ల ప్రయోజనమే మీకు లేదు. ఉంటే చెప్పేవాడేగా, ఈ తర్కాలు చేసుకోండి వాటితో వీటితో అని చెప్పేవాడుగా. గనుక వాటికి దూరముగా. ఏంటండి మీరెవరు చదవట్లేదా అంటే, నేను చెప్పేది బాగలేదా, నేను మానేమంటే మానేస్తాను. నేను చెప్పేదాని లేదన్న పొరపాటు ఉంటే, అయ్యా మీరు చెప్తున్నంత పొరపాటు మా బైబిల్స్లో ఎక్కడ లేదంటే, ఐ విల్ షట్ డౌన్ మై మెసేజ్ అండ్ ఐ విల్ గో అండ్ సిట్ దేర్ అండ్ గివ్ ది టైమ్ టు క్లోజింగ్ ప్రేయర్. ఉందా? ఇక్కడ ఉందేనా చదువుతున్నాను నేను అంటే ఆయన సంకల్పంలో ఉందంటారా? ఇది ఉందా లేదా? లేదు. ఇది ఉంది. ఇవి చెయ్యొద్దు. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాటిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేస్తున్నాడని నీవెరుగదు. వాడు పాపం చేస్తున్నాడు. ఎందుకు పాపం చేస్తున్నాడంటే దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తున్నాడు. ఇది పాపం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మనుషుడు ఏది చేసినది పాపం. అలా చేయటం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకమైనటువంటిదని గుర్తించవలసిందిగా మీకు నేను మనవి చేస్తున్నా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మాకు సమయం చాలా తక్కువగా ఉంది. అసలు అందరికీ చాలా తక్కువగా ఉందేమో, మనకైతే తెలియదు. పరిస్థితులు బాగాలేవు. మనం చేయవలసినటువంటిది ఏంటంటే, మనం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా? సంకల్పం అంటే ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. దాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? దానికి వ్యతిరేకంగా మనం ఏమైనా ప్రయాణం చేస్తున్నామా? అలా ప్రయాణం చేసినట్లయితే బెటర్ టు స్టాప్ అవర్ జర్నీ హియర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఇక్కడతో ఆ ప్రయాణాన్ని ఆపేసి దేవుని యొక్క సంకల్పం అంతా కూడా, నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నాను ఇందాక. అదేం మాట రాసుకున్నానంటే, బైబిల్ ఈజ్ ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా, ఇంత అని చెప్పలేము ఆయన చెప్పినట్లుగా, ఇది ఆయన సంకల్పం అని మనం చెప్పలేం. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క సంకల్పం. We must honor the silence of the Bible. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ మౌనంగా ఉందో అక్కడ మౌనంగా ఉండటం మంచిది. Where the Bible speaks, we must speak, and where the Bible is silent, we must try to keep quiet. అక్కడ మనం మౌనంగా ఉండటం అనేటువంటిది మనకి చాలా మంచిది. కాలం సంకుచితంగా ఉంది. మనం చేసేటువంటి ప్రయాణం
చేరవలసినటువంటి గమ్యాన్ని చేర్చేటువంటిదిగా ఉందో లేదో తెలుసుకోవటానికి ఏంటంటే పరిశుద్ధ గ్రంథ లేఖనాలని మీరు తరిచి చూడండి. ఆయన ఉద్దేశం ఏమిటో అనేది మనకు తెలుస్తుంది. కల్లూరు నందిగాం నుంచి రావాలంటే కొత్తవాడిని ఎవరైనా కానీ కారు ఇచ్చి పెద్ద మంచి కారే ఇచ్చి పంపిస్తే వాడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇట్లా నొక్కి అతని మార్గాన్ని చూపించేటువంటి అందులో పెడుతున్నాడు GPS PPS అని. గూగుల్ అంటాను, గూగుల్ ఆయన గారికి తెలిసి నాకు తెలియదు. ఆ గూగుల్ అనేటువంటిది ఒకటి పెడుతున్నాడు. ఎటు వెళ్ళాలి, ఏ సందు తిరగాలి, ఎక్కడ తిరగాలి, ఎన్ని చెప్తుంది. ఇవాళ గూగుల్ కాదు మనం చూడాల్సింది బైబిల్. ఇవాళ మనం చూడాల్సింది బైబిల్, నాట్ గూగుల్. గూగుల్ చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి మార్గాలు కనపడతాయి, నేను కాదనట్లా. కానీ బైబిల్ చూస్తే పరలోక సంబంధమైనటువంటి మార్గం, ఆ గమ్యం ఎలా చేరుకోవాలనేటువంటి మనకు తెలుస్తుంది. కనుక ఈ దిశగా మనం వెళ్ళటం మనకి చాలా మంచిది. పౌలు గారు ఇక్కడ అన్నాడు ఒక మాట, అక్కడ ముగించుదాం. నేను దాన్నే ఇష్టపడే దాంతో ప్రారంభించాలనుకున్నా. సరే, ఏమైనప్పుడు కూడా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోనలేదు. మీరేం లేవద్దు, నేను కరెక్ట్గా ముగిస్తాను. నేను వచ్చి కూర్చునేది అది. దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేను చిన్న కథ చెప్తా, చిన్నది చెప్పి ముగిస్తాను, మీకు అర్థం అవుతుంది. దేవుని సంకల్పం అంతా చెప్తే చెప్పడం అంత సామాన్యమైనటువంటిది కాదు. చెప్తే ఏమవుద్దు అనేటువంటిది మీకు తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి మీరు చూస్తే ఏమవుద్దు కూడా అక్కడ ఉంటుంది, ఏమైందో ఆయనకు కూడా ఉంటుంది. చిన్న కథ చెప్తాను, ఇది వాస్తవం కాదు, చిన్నదే, చిన్నది. సాతాను తన పరివారంతో కలిసి అట్లా సాయంకాలం పూట నడుచుకుంటూ వెళ్తున్నాడు అంట. తన పరివారంతో అంటే మిగతా సాతాన్లు ఆయనతో ఉన్నటువంటి స్నేహితులు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన కొంచెం ముందు ఎవరు నడుస్తున్నారంట. నడుస్తూ ఆ నడుస్తున్నటువంటి ఒక యవనస్తుడు తలక్కమని మెరిసినటువంటి అది తీసుకున్నాడు. తీసుకుని చూసి సంతోషంగా జోలి పెట్టుకొని ఇట్లా వెళ్తున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి సాతాను అసలు ఈ సాతాన్ని అడిగిందంట, ఏంటి అతను దొరికింది, ఏంటి కింద పడి తీసుకున్నాడు ఏంటని. ఏమి లేదు, సత్యం దొరికింది ఆయనకి అన్నట్టు. సత్యమా? ట్రూత్, సత్యం దొరికిందన్న. ఏంటి అంత సులభంగా సునాయాసనంగా హాయిగా చెప్పేవేంటి ఆ సమాధానం, సత్యం దొరికిందని మీరు నీకేం బాధ కలగలేదా అన్నట్టు అన్నాడంట ఈతను. సాతాను అన్నాడంట, ఆ సాతాను నాకేం బాధ కలగలా, దాన్ని వినియోగించినప్పుడుగా నాకు కలిగేది బాధ, ఆడు ఎట్లా వినియోగిస్తాడు అప్పుడు కాదు నేను చూడాల్సింది అన్నట్టు. ఏమంది, దొరికినంతగానో సంబరపడుతున్నాడు వాడు, కానీ దాన్ని వినియోగించమని చూస్తా వాడు సంగతి అన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు పౌలు గారు ఆ మాట ఊరికినాలా, దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమియో దాచుకున్నా. We must preach the whole counsel of God. That's all. We must try to follow the whole counsel of God. సత్యసువార్త ప్రకటించుదాం, ఆయనకు సంకల్పం అంతా ప్రజలకు తెలియపరచుదాం. ఆ సంకల్పానుసారంగా మనం జీవిద్దాం. మనం జీవించడం కాదు, మనతో ఉన్నటువంటి సంఘాలని మనం అట్లన్నిటిని కూడా కలిసి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, అధ్యక్షుల వారికి, ఎంతో ఓపికతో విన్నటువంటి మీ అందరికి కూడా మరో